తుఫాన్ వచ్చే ముందు వాతావరణం అంతా ప్రశాంతంగా మారుతుందంటే నేను నమ్మలేదు. కానీ ఈరోజు ఎపిసోడ్ చూసినాక నమ్మక తప్పట్లేదు. ఎందుకంటే ప్రశాంతతకు మారుపేరులాగా చింటుగాడి మమ్మీ ప్రశాంతంగా మాట్లాడింది. ఎట్ ద సేమ్ టైం తుఫాన్ ఖుషి వాళ్ళ మమ్మీ లిటరల్లీ లిటరల్లీ డెమాన్ వాళ్ళ మమ్మీ దీపావళి నాడు పెట్టే దీపంలాగా అలా 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 ప్రశాంతంగా వెలిగితే గదే దీపావళి నాడు పెట్టే 10,000 వాళ్ళ లెక్క దివ్యానికతోళ్ళ మమ్మీ టామ్ డీప్ డూమ్ డిష్ అనిపించింది. వెరీ నైస్ అబ్బా, సూపర్. ఎపిసోడ్ అంతా చాలా బాగుంది. సంజనక్క వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చింది, వెరీ నైస్. అండ్ సంజనక్క కోసం సాక్రిఫైస్ చేసింది ముగ్గురు అని అనుకున్నాం, కానీ ఇద్దరు. అది కూడా అంటే 5 మినిట్స్ కళ్యాణ్ ఇచ్చిండు, 25 మినిట్స్ దాకా మనకి 5 మినిట్స్ బర్నియాన్ ఇచ్చిండు, 5 మినిట్స్ కళ్యాణ్ ఇచ్చిండు, అండ్ 20 మినిట్స్ ఇమాన్యుల్ ఇచ్చిందని వచ్చిన అప్డేట్ రాంగ్. సారీ, క్షమించాలి. మనకు అదే అప్డేట్ బాగా తిరిగి చక్కర్లు కొట్టింది అదే అని అనుకున్నాం, కానీ ఇంచుమించు అలా జరిగినట్టే జరిగింది, కానీ కాలేదు. అయితే 15 మినిట్స్ ఇమాన్యుల్ ఇస్తే 1 మినిట్ కళ్యాణ్ ఇచ్చిండు. 1 మినిట్ ఇవ్వడం కాదు, 5 మినిట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. కానీ సంజనక్క వావ్ అనిపించింది. సంజనక్క 1 మినిట్ మాత్రమే తీసుకుంది. ఎందుకంటే మినిమం ముగ్గురు నుంచి తీసుకోవాలని చెప్పి బిగ్ బాస్ మావ ట్విస్ట్ పెట్టిండు కదా, అందుకే కొంచెం టెన్షన్ పడి ముగ్గురు దగ్గర తీసుకోవడం ప్రయత్నం చేసింది. కానీ అక్కకి కూడా తెలుసు కదా, అమ్మో ఆ భారాన్ని భరించలేము, ఇప్పటికే సాక్రిఫైస్ చేసిన నీకోసం చేసిన అని నామినేషన్లలో చుక్కలు చూపిస్తారు, అసలు నేను ఆట ఆడడానికే ఉండట్లేదు అని చెప్పి బాగా ఇబ్బంది పడ్డది. సో తను 16 మినిట్స్ తీసుకుంది. అండ్ అప్పటికి ఇమాన్యుల్ బంగారం అని, కళ్యాణ్ బంగారం అని చాలా మెచ్చుకుంటుంది. ఓకే, హ్యాపీ. అండ్ కళ్యాణ్కి సంజనాకి ఉన్న మొత్తం కాన్ఫ్లిక్ట్స్ ఈ 1 మినిట్తో, ఒక్క నిమిషం మొత్తం మార్చేస్తుంది, ఒక్క క్షణం మొత్తం మార్చేస్తుంది అంటారు కదా, ఈ 1 మినిట్తో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న మనస్పర్ధలు మొత్తం మంటలో కలిసిపోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. రైట్, ఎవరి మమ్మీ వచ్చినప్పుడు మీకు భలే అనిపించింది కింద కామెంట్ చేయండి. అందరు నచ్చిర్రు, కానీ ఎవరిది క్రేజీగా వావ్ అనే కైండ్ ఆఫ్ లా అనిపించింది, మొత్తం బ్లాస్ట్ లెక్క అనిపించింది చెప్పండి కింద. ఎందుకన్నా ఈ క్వశ్చన్ అడుగుతూ మాకు తెలియదా, నీకు తెలియదా, మొత్తం దివ్యానికి వాళ్ళ అమ్మి మొత్తం అగ్గి అగ్గి అంటే పెట్టిందంటారా? రైట్, నిజమే. అండ్ నవ్విస్తూనే కవ్విస్తూనే ముచ్చట పెడుతూనే అలా అలా సరదాగా మొత్తం జాయ్ఫుల్గా జోష్గా చేస్తానే మొత్తం మాస్ అనుకుంటానే చెప్పాలనుకున్న విషయాలన్నీ చెప్పేసిందా అన్న ఫీలింగ్ వచ్చింది. దాంతోపాటు దివ్యనికితకి అండ్ భరణి అన్నకి ఉన్న మధ్యలో బాండింగ్ ఉంది చూసినావా, ఆ బాండింగ్ని ఎవ్వరు కూడా ఏలెత్తి చూపడానికి లేకుండా, తప్పు పట్టకుండా ఒక నిజాన్ని ఒక అద్భుతంగా అందంగా మలిచి ఇలా చెప్పింది అని నాకు అనిపించింది. ఎందుకంటే దివ్యనికిత ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే వాళ్ళ అమ్మ చెప్తున్న కథ ఉంది కదా, అంటే స్టోరీ చెప్పింది కదా, అది కుక్కడప్ స్టోరీ ఏం కాదు. అంటే వాళ్ళ బ్రదర్ చనిపోయారు, సూసైడ్ చేసుకున్నారు, ఇదంతా ఒరిజినలే. కానీ అక్కడి నుంచి ఇక్కడికి ఇంపాక్ట్ చేసి మావయ్యానమ్మ అనేటట్టుగా చేసి మొత్తంగా తిప్పేసి నా ఏజ్కి ఆయన అన్నయ్య అని ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చింది. నా ఏజ్కి ఆయన అన్నయ్య అన్నట్టుగా నాకు అనిపించింది చెప్తున్నాను నేను. అక్కడ ఏదో వాళ్ళ మనసులో చూసి చెప్తున్నాను, కానీ నా ఏజ్కి ఆయన అన్నయ్య కాబట్టి ఆయన నాకు అన్నయ్యలానే కనబడ్డాడు. నేను అన్నయ్య అని అనుకున్నాను కాబట్టి ఫస్ట్ 15 డేస్లో నేను కంటిన్యూగా అదే చెప్తున్నా, మా అన్నయ్యలా ఉన్నాడు అని చెప్తున్నా కాబట్టి ఆమె అన్నయ్యలా ఫీల్ అయింది. ఇక్కడికి వచ్చి నా బదులుగా నువ్వు అన్నయ్య అని పిలిస్తే నేను అన్నయ్య అని పిలిచానని అనుకుంటానమ్మా అని చెప్పి ఒక అద్భుతమైన కథ మంచిగా పంపక వేసింది, అల్లింది చిక్ అని అనిపించింది. ఏమంటారు కదా, అన్నిటికీ కలిపి ఆయింట్మెంట్ పూసిపోయింది మంచిగా సెట్ మొత్తం. అమ్మ నీకు చెప్తున్నా దివ్యనికిత, నీకు అర్థమవుతుందా? ఖుషి ఆయన నాకు అన్నయ్య, నీకు కాదు. నా ఏజ్కి అన్నయ్య అవుతాడు, నీకేంటి అన్నయ్య, ఇన్నయ్య సున్నయ్య, ఎందుకు మాకు ఈ కథ, ఈ స్టోరీ అంత ఎందుకు సపరేకుండా? ఓకే రైట్. అది మావయ్య, ఇక నుంచి అనాలి మావయ్య అని. మావయ్యనమ్మా, ఒకసారి మావయ్య అని పిలువమ్మా. రైట్, ఓకే, స్టార్ట్ చేద్దాం ఎపిసోడ్ రివ్యూ. నాకైతే బాగా నచ్చింది అబ్బా, మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ ఎపిసోడ్ వల్ల ఎవరికి వెయిటేజ్ పెరుగుతుంది అని అంటే ఖచ్చితంగా ఇమాన్యుల్కి అండ్ కళ్యాణ్కి వెయిటేజ్ పెరుగుతుంది. ఖచ్చితంగా కళ్యాణ్ కూడా 5 మినిట్స్ ఇవ్వడానికి సాక్రిఫైస్కి రెడీ అయ్యండి కాబట్టి కళ్యాణ్కి ఇమాన్యుల్కి ఇద్దరికి వెయిటేజ్ పెరుగుతుంది. అండ్ దివ్యనికితకి పడతాయా ఓట్లు చెప్పండి. ఇప్పుడు దివ్యనికిత వాళ్ళ మమ్మీ కోసం దివ్యనికిత ఓట్లు వేస్తారంటారా? లేదు నెక్స్ట్ సీజన్కి దివ్యనికిత వాళ్ళ మమ్మీని కంటెస్టెంట్గా తీసుకురమ్మంటారా? మీ ఉద్దేశం ఏంటి? రైట్, కంటిన్యూ చేసే ముందు ఒకసారి చిన్న రిక్వెస్ట్. అప్పుడు వెంకట్ కోసం అమౌంట్ పంపారు కదా చాలామంది, అదే మా ఫ్రెండ్ కొరియోగ్రాఫరు లెగ్ కట్ అయిపోయింది తొడవరకి. సో అతనికి ఆర్టిఫిషియల్ లింబ్ అంటే కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండి తన ప్రొఫెషన్లోకి తను కనీసం మినిమం ఎంట్రీ అవ్వడానికి, తన లైఫ్ని తన కాళ్ళ మీద తను మళ్ళీ రీగెయిన్ చేసుకోవడానికి కావాల్సిన లెగ్ ఆర్టిఫిషియల్ లింబ్, అది కూడా కొంచెం లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్నది. మన ప్రసన్న బ్రదర్ని కూడా, అదే అగ్ని పరీక్ష షో ప్రసన్న ఉన్నాడు కదా, అతన్ని కూడా కాంటాక్ట్ చేసి మేము కనుక్కుంటే అది 3 lakhs రూపీస్ వరకు ఉంది. సో ఆ లెగ్ కోసం చెప్పి ప్రయత్నం చేస్తున్న క్రమంలో మనకు ప్రియదర్శిని గారు వైజాగ్ నుంచి
వెంకట్‌కి ఆర్టిఫిషియల్ లింబ్ అది జైపూర్ ఫూట్ అంటారు కదా! సో, ఆ ఫూట్ పెట్టించిర్రు ఈరోజు. కానీ ఆ ఫూట్ తోటేందంటే కింద నుంచి మీద దాకా ఒకటే ఉంటది. తొడ దగ్గర నుంచి కదా! మనోడికి మోకాలు కిందకైతే ఆ ఫూట్ కంఫర్టబుల్‌గానే ఉండేది మనోడికి. కానీ తొడ దగ్గర నుంచి కాబట్టి కింద నుంచి మీద వరకు ఒకటే లింబ్ లాగా ఉంటది. కూర్చోవాలి అన్నప్పుడు మధ్యలో స్క్రూ అనేది లూజ్ చేసుకొని కూర్చునే సిచ్యువేషన్‌లో ఉంటది. ఓకే. నిలబడడానికి ఓకే. కానీ తన ప్రొఫెషన్‌లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వాలంటే ఖచ్చితంగా తను ప్రసన్న చెప్పినట్టు గాని, లేదంటే తను అనుకున్నట్టు గాని ఆ ఆర్టిఫిషియల్ లింబ్ ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీతో ఉందో అది పెట్టుకుంటే నన్ను కరెక్ట్‌గా దిగగలుగుతాడు. సో, దానికి 3,00,000 రూపీస్ అవుతాయని చెప్పి మనం లాస్ట్ టైమే మాట్లాడుకున్నాం. అందులో మనకు 1,44,000 కలెక్ట్ అయినాయి. సో, చాలామంది పంపుతుంటే అకౌంట్ ఫ్రీజ్ అయ్యి పోలేవు పైసలు. సో, ఒకవేళ ఎవరైతే పంపుదామని అనుకున్నారో వాళ్ళు వీలైతే మళ్ళీ అంటే చాలామందికి ఫెయిల్ అయింది. 60+ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయినాయి అప్పుడు. సో, ఒకవేళ మీ హెల్ప్ ఏదైనా చేస్తే గనక వాడికి ఆ ఆర్టిఫిషియల్ లింబ్ వాడి ప్రొఫెషన్‌లోకి మళ్ళీ రాగలిగేంత కెపాసిటీ ఉన్న లింబ్ అనేది దొరుకుద్ది వాడికి. సో, మీరు సపోర్ట్ చేస్తారని భావిస్తున్నా. అండ్ ప్రియదర్శిని గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. బాటమ్ ఆఫ్ మై హార్ట్. తనకి ఆర్టిఫిషియల్ లింబ్ కింద జైపూర్ ఫుడ్ పెట్టించినందుకు. అండ్ ఇంకొక విషయం చెప్పాలి. చెన్నై నుంచి శ్రీనివాస్ గారు 50,000 పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలామంది మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది పేరు పేరున చెప్పాలంటే ఎంతోమంది ₹100 దగ్గర నుంచి మొదలు పెడితే ₹1000, 1,500, 10,000, 5,000 పంపించిన ప్రతి ఒక్కరికి అక్కలకి, చెల్లెలకి అందరికీ నా పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకొంచెం సపోర్ట్ చేస్తే వాడికి కావాల్సినటువంటి వాడి ప్యాటర్న్‌లో అంటే తను మళ్ళీ తన ప్రొఫెషన్‌లోకి రాగలిగే ఆర్టిఫిషియల్ లింబ్ వస్తది. అండ్ ప్రియదర్శిని గారు ఇప్పటికీ తన ప్రొఫెషన్‌కి అంటే తను ఇంకేదన్నా బిజినెస్ చేసుకోవడానికి సపోర్ట్ చేస్తామని అంటూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రియదర్శిని గారు ఫ్రమ్ వైజాగ్. అందరికీ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఎవరెవరు సపోర్ట్ చేసిరో పేర్లు జస్ట్ ఇట్లా 2 పేర్లు చెప్పినాను మిమ్మల్ని అవమానించినట్టు కాదు. క్షమించాలి అట్లా నేను 2 పేర్లు చెప్పినందుకు. అందరూ ఇచ్చిన అన్నకైనా, అక్కకైనా ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. మీరు పడ్డ కష్టం నుంచి, మీ చెమట నుంచి వచ్చిన అమౌంట్‌ని ఎంతో కొంత తన కోసం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకొంచెం సపోర్ట్ చేస్తే అంటే ఇప్పటికి హాఫ్ అమౌంట్ దాదాపు కలెక్ట్ అయినట్టుగా 1,44,000 అంటే ఇంకా హాఫ్ అమౌంట్ అంటే మన దగ్గర ఉన్న 1,00,000 మందిలో నిజం చెప్పాలంటే మనిషికి ₹2 ఇస్తే 2,00,000 వస్తాయి. సో, అందరూ అంటే ఈ మధ్య కాలంలో ఈ సీజన్‌లో మనకు ఒక 50,000 మంది వరకే చూస్తున్నారనుకో. ఆ 50,000 మంది మనిషికి ₹4 పంపించినా 2,00,000 వచ్చేస్తాయి. ₹3 పంపించినా గానీ మనకు కావాల్సిన అమౌంట్ వచ్చేస్తది. సో, నేను అకౌంట్ డీటెయిల్స్ ఇస్తా. ఒకవేళ అక్కడ పాసిబుల్ కాకపోతే అప్పుడు మనం వేరే రకంగా అంటే కొన్ని ట్రాన్సాక్షన్స్ వరకే లిమిట్ ఇస్తుంది బ్యాంక్. ఆ తర్వాత ఆపేస్తుంది. సో, అప్పుడు గనక అది వర్కౌట్ కాకపోతే అప్పుడు ఫర్దర్‌గా ఏం చేయాలనేది మనం ఆలోచిద్దాం. ఫ్రీజ్ అయితే గనక వాడికి అక్కడే మెసేజ్ పెట్టొచ్చు. ఫ్రీజ్ అయింది. ఇంకేదన్నా సోర్స్ పంపండి అని చెప్తే మనోడు పంపుతాడు. అప్పుడు పంపించే ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. కంటిన్యూ చేద్దాం. రైట్. ఇలా ఫ్యామిలీస్ వస్తున్నప్పుడు ఎమోషనల్ ఎపిసోడ్స్‌లో ఒకరి గురించి నెగెటివ్‌గా చెప్పడం కరెక్ట్ కాదు. కానీ కొంతమంది ఇప్పుడు ఫ్యామిలీస్ వచ్చినప్పుడు ఒక పర్సన్ గురించి ఒకరు మెచ్చుకుంటుంటే వెనక నుంచి ఆళ్ళని ఎందుకు మెచ్చుకుంటున్నావు? నన్నెందుకు మెచ్చుకోవట్లేదు? ఇట్లాంటి గుచ్చే మాటలు మాట్లాడుతున్నారు. ఇరిటేటింగ్ అనిపించింది వాళ్ళ బిహేవియర్ చూస్తుంటే. స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయను గానీ ఫ్లోలో చెప్పే ప్రయత్నం చేస్తా. అట్లా ఎందుకో ఈ ఎమోషనల్, ఫ్యామిలీ ఈ సిట్యుయేషన్స్‌లో కూడా మనం ఒకరి గురించి నెగెటివ్‌గా చెప్పడం కరెక్ట్ కాదు అని ఒక ఫీలింగ్‌లో ఉన్నా గానీ ఇరిటేట్ చేస్తా ఉన్నారు వెనక నుంచి వాళ్ళు. తెలుసా? మాట్లాడదాం. ఓపెనింగ్ మనకి ఆ స్టాచ్యూ గేమ్ ఆడుతున్నారు. అది ఐ మీన్ ఫ్రీజు, రిలీజు అట్లా ఇట్లా అంటే అందరూ ఆడుకుంటా ఉన్నారు. మస్తు ఫన్ ఉంటది. ఇవాళైతే మనకి లైవ్‌లో ట్రైన్ ఆట ఉంటది కదా! చుకు 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 అని ఆడుకుంటా ఉన్నారు. అంతా బానే ఉంది. సో, అది ఆడుతున్న టైంలో చింటూ అని మనకు 2 సార్లు వినపడ్డది. చింటూ అని వినపడగానే అమ్మో! మా మమ్మీ చింటూ అన్నదిరో అనుకున్నాడు మనసులో. చింటూ అని వీళ్ళంతా ఇజ్జత్ తీస్తారయ్యా చింటూ అని అనుకున్నారు కానీ బానే ఉందిలే చింటూ. కానీ చింటూతో ఉన్న బాధ ఏందంటే బయట చింటూ అనేది వేరే రకంగా పోర్ట్రే చేస్తూ చింటూ అంటే వేరే మీమ్స్ ఉంటాయి. అందుకని చెప్పి మనోడు చింటూ అనుకుంటాను. చింటూ అనగానే మా మమ్మీ వస్తుందా అబ్బా అని చెప్పి కొంచెం మస్తు ఆగమాగం అయిపోయాడు. ఉరికిండు అటు ఉరికిండు మస్తు అనిపించింది. అంటే పద్మ గారు అంటే వాళ్ళ అమ్మగారి పేరు పద్మ గారు రాబోతున్నారని చెప్పి మొత్తం ఆగమాగం అయిపోయాడు. మొత్తం టెన్షన్ అయిపోయాడు. ఎక్కడ చూసినా దొరకలేదు, కనబడతలేదు. ఆయనతో సుమనన్న పట్టుకొని ఏడుస్తాడు. అంత ఎమోషనల్ అయిపోయాడు. ఇక బిగ్ బాస్ మామ సావు కబురు సల్లగా అంటే ఎట్టుంటుంది మెల్లగా వెళ్తాడు కన్ఫెషన్ రూమ్లోకి. డెమోన్ వచ్చేసి అని పిలిచిండు. పోగానే మరి నీ దగ్గర టైం 20 నిమిషాలే ఉన్నది, మరి ఇంకేమైనా కావాలంటే చెప్పు. 30 నిమిషాలే ఉన్నది, ఇంకేమైనా సరిపోద్దా మరి అంటే నాకంటే అందరికీ తక్కువ ఉంది కదా బిగ్ బాస్, ఇక నేను అడ్జస్ట్ అవుతా అని చెప్పిండు. సరే అని చెప్పి అడ్జస్ట్ అవుతావా, సరే పో అని చెప్పి కొద్దిసేపటికి వాళ్ళ మమ్మీ మెయిన్ డోర్ నుంచి వచ్చింది. రాగానే హగ్గు, ఫుడ్ తినిపించడం, ఐ మీన్ లడ్డు తినిపించడం చేసిండ్రు. డ్రై ఫ్రూట్స్ ఉన్నుండా తెలుసు కదా మన దగ్గర డ్రై ఫ్రూట్ వద్దురా మన దగ్గర డ్రై ఫ్రూట్ లడ్డూలు ఉంటాయి, బెల్లం సున్నుండలు ఉంటాయి. కానీ బెల్లం సున్నుండ విత్ డ్రై ఫ్రూట్స్ బెల్లం సున్నుండ ఓకే ఇంట్రెస్టింగ్.
అది తినిపిస్తుంటే వెనక నుంచి ఈ మంజులు ప్రోటీన్ పౌడర్ అంటాడు. డ్రై ఫ్రూట్స్ నిండలు. ఆ తర్వాత రీతు రిలీజ్ అనగా రీతు వచ్చింది. తెలుసు కదా ఈ అమ్మాయి, తెలుసు కదా అంటాడు. తెలుసు తెలుసు, ఎందుకు తెలియదు, మీరు రోజు చూస్తాను అనుకోవచ్చు. తెలుసు కదా అంటే పాపం వాళ్ళ అమ్మ చాలా అమాయకురాల్లాగా, చాలా సున్నితంగా, చాలా మృదు స్వభావిలాగా, అండ్ అంత లోకమంతా తెలిసిన మదర్లా కాకుండా కొంచెం అలా హౌస్ వైఫ్, చాలా అంటే 80s 90s హౌస్ వైఫ్లు ఉంటారు కదా, ఆ టైప్లో చాలా చాలా సాంప్రదాయబద్ధంగా, సైలెంట్గా, నీట్గా, చక్కగా, ఒందిగ్గా పొద్దిగ్గా ఉన్నది. అండ్ ముద్దుగా చాలా నవ్వుకుంటూ, అన్నింటికీ నవ్వే అమ్మలు ఉంటారు కొంతమంది. ఏదైనా కానీ ఒక నవ్వుతూ మాట్లాడతారు, నవ్వుతూనే ఎండ్ చేస్తూ ఉంటారు. అట్నే అచ్చం కూడా మా అమ్మ కూడా అట్నే చేస్తుంది. అంటే మాట ముందు ఒకసారి నవ్వు, మాటకు తర్వాత ఒకసారి నవ్వు, అట్లా నవ్వుతా మాట్లాడుతూ ఉంది. డెమాన్ పవన్ వాళ్ళ అమ్మతోటి, నేను ఇంట్లో ఏదైనా చేస్తానా అంటే ఏం పని చేయను కదా అని అంటాడు. అంటే టక్కన ఈ మంజులుండి, అబ్బా 60 రోజుల నుంచి మీ ఓడి వండిన వంటే తింటున్నాం, ఎంత బాగా వండుతాడు తెలుసా అన్నాడు. అనగానే వెనక నుంచి తనుజ, నా వంటలో ఏం తేడా వచ్చింది నీకు అంటాను. షూ, ఎవరన్నా మెచ్చుకుంటే చాలు వచ్చేస్తుంది కానీ ఫీలింగ్ వచ్చింది. ఎంబటే మనకు ఒక యాడ్ వచ్చింది, చక్కని కడి చేస్తే యాడ్ ఏంటి తెలుసా, ఏ అమ్మాయి నీ పేరేంటో ఎవరైనా అంటే చూపి నీ దమ్మేంటో, నీ పేరు మోగుతుంది ఇంటింటా అన్ని చోట, ప్రతి అరుగు చేరుతుంది నీ ఆట, అందరి నోట శివంగుల ఖర్చన అని చెప్పి వచ్చింది. ఎందుకన్నా ఇవన్నీ చెప్తామంటారా అంటే వచ్చింది మధ్యలో, నాకు గమ్మత్ అనిపించింది, అందుకే చెప్తున్నా. నీ పేరేంటో అని ఎవరైనా అడిగితే దమ్మేంటో చూపించ, అంటే పేరేంటి అని అడిగితే దమ్ము చూపిమని అంటాను. మా రోల్ రైడ్ అన్న పాట వచ్చింది. ఓకే, ఇదేదో చెప్తావు ఏంట్రా నువ్వు. ఓకే, కూల్ ఓకే. ఆ తర్వాత బయటికి తీసుకెళ్ళి కప్తే అని అంటుంది. అంటే కప్పు తీసుకురంటే ఆ కప్పు తేవాలనా, ఓకే తెస్తా, ఖచ్చితంగా తెస్తా అని చెప్పి అంటాడు. వెరీ నైస్. అందరూ మెచ్చుకుంటున్నారా నిన్ను, అందరూ సపోర్ట్ చేస్తున్నారా నిన్ను, అందరు నీకు సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు ఏంటి నిద్రపోవట్లేదా నాన్న, బాగా నిద్రపో అంటే 3 సార్లు వండాలి కదమ్మా, 3 సార్లు వండాలి, అంతమందికి వండాలి, ఎవ్వరికి అంత రాదు, ఫుడ్ పెడితే అందరికీ మంచిది కదమ్మా. ఇప్పుడు నాకు గోదావరి జిల్లాల నుంచి వచ్చిన పిల్లోడు అనిపించిందయ్యా. గోదావరి వాళ్ళు తిండి ఫస్ట్ మీరు తినండి, వెరైటీగా తినండి, రకరకాలుగా తినండి. అమ్మో, తిని పెట్టి చంపేస్తారు. ఆ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన ఆ ఆప్యాయత అనేది కనిపించింది. అందుకే అంటాడు, ఫుడ్ పెడితే అందరికీ మంచిది కదమ్మా అంటాడు. నాకు మంచిగా అనిపించింది. చింటని చెప్పేసి అమ్మ అందరికీ తెలిసిపోయింది. అబ్బా చింటని చావ కొడతారమ్మ అంటాడు. వాళ్ళకి క్యూట్గా అనిపించింది అబ్బా కన్వర్జేషన్. సేమ్ వాళ్ళ అమ్మ కూడా చాలా చిన్నగా మాట్లాడుతుంది, మనోడు కూడా చిన్నగా మాట్లాడతాడు, మెల్లగా మాట్లాడతాడు. రైట్. ఎలా ఉంది నాన్నకి, ఎట్లుంది, మిస్ అవుతున్నాను నాన్నని బాగా, చూడడానికి బాగున్నారా అంటే వాళ్ళ నాన్నకి ఇక్కడ ఆపరేషన్ అయిందనమాట. అది ఇన్ఫెక్షన్ తర్వాత క్యాన్సర్ అయిందంట, క్యాన్సర్ లాగా అయింది. సో దానికి ట్రీట్మెంట్ జరుగుతుంది, సైడ్ అంతా బల్జ్ ఉంటుంది. ఎలా ఉన్నారు, చూడడానికి బాగున్నారా ఇప్పుడు అని అంటే ఇప్పుడు బాగున్నారు, అప్పటి మీద ఇంకా బాగున్నారు, బాగా సెట్ అయింది అన్నట్టుగా చెప్తుంది. వాళ్ళ నాన్నగారు ఇంటర్వ్యూ, శివాన ఎవరో ఇంటర్వ్యూ చేశారు, చూసిన నేను. ఇక డిమాండ్ పవన్, అందరూ బాగానే ఉంటారు ఇక్కడ, కానీ సపోర్ట్ అనే దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఎవరు సపోర్ట్ చేయరమ్మా, ఎవరిది వాళ్ళే చూసుకుంటారు, ఎందుకంటే నాకు స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పి నన్ను పక్కన పెట్టేస్తున్నారని చెప్తాను. పాపం బాధ చెప్పుకుంటున్నట్టుగా అనిపించింది నాకు. ఆ అమ్మాయి ఒక్కతే సపోర్ట్ చేస్తుంది, అందుకనే మనల్ని ఎవరైనా బాగా చూసుకుంటే మనం కూడా వాళ్ళని బాగా చూసుకోవాలి కదా అని చెప్పి అంటాడు. అవును కదా, వెరీ నైస్. కానీ ఏంటంటే ఈ బాగా చూసుకోవడం పక్కన పెడితే ఈ లొల్లి పంచేది, అబ్బా ఎప్పుడు చూడ మెంటల్ టార్చర్, ఒకటే టార్చర్. అక్కుంటే బాగుండు, 24 గంటలు ఒకటే సోది. రైట్. ఇమాన్యుల్ ఎవరాట బాగుంది అని అడుగుతాడు. మీ అబ్బాయి చాలా బాగా వంట చేస్తాడు, చాలా, మీ అబ్బాయి కాదు తనుజ, దివ్య కూడా వంట చేస్తుంది అని చెప్పి చెప్తాండి ఇప్పుడు. ఎందుకంటే ఆడ తనుజ ఫీల్ అయింది కదా, మళ్ళీ ఇక్కడ సర్టిఫికేట్ ఇస్తాను అన్నట్టు. తనుజ, దివ్య కూడా చాలా బాగా చేస్తుంది. చేస్తారబ్బా, ఏదో వాళ్ళ అమ్మ వచ్చినప్పుడైనా వాళ్ళ కొడుకు గురించి అక్కడ మెచ్చుకుంటే తప్పే ఉంది అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. దానికి కూడా నా వంటలో ఏం తేడా ఉంది, వంకాయ పులుసు, బెండకాయ చారు అని అంటే ఆయన ఇక్కడ మళ్ళీ కవర్ చేస్తూ సేమ్ డైలాగ్ చెప్పి ఇమాన్యులు తప్పది. మీ అబ్బాయి చాలా బాగా వంట చేస్తున్నాడు, మీ అబ్బాయి కాదు, మీ అబ్బాయి తనుజ, దివ్య ముగ్గురు వండితే తింటున్నామని చెప్పిండు. ఏ అమ్మాయి నీ పేరేంటో అడిగితే చెప్పు, నీ చూపించుద్దామేంటో, వంకాయ కూరలు బెడక. రైట్. నెక్స్ట్ వాళ్ళ అమ్మ అంటుంది, మా అబ్బాయి అసలు ఇంటి దగ్గర ఏం చేయడు, అసలు ఏ పని చేయడు అంటే ఇక్కడే నేర్పించామంటాను తనుజ, ఇక్కడే మేమే నేర్పించాం. ఏ అమ్మాయి నీ పేరేంటో అడిగితే. రైట్. రామా. కానీ ఇక దివ్య అంటుంది, కానీ ఆంటీ ఎప్పుడు చేస్తే ఒకటి అంటాడు, మా అమ్మ ఎప్పుడు వంట చేసినా ఒకటి అంటుంటాడు, మా అమ్మ చేసినట్టుగా టేస్ట్ మాత్రం రావట్లేదు, అస్సలు రావట్లేదు అంటే కళ్యాణ్ వెనక నుంచి ఒక మాట అంటాడు. మొన్న ఒకసారి వచ్చిందని చెప్పిండట. ఓకే, యా. ఫోటోకి ఫోజ్ ఇచ్చారు, తనకు అని అంటే అక్కడ తనుజ అండి, తనుజ అంటుంది. తనకు అంటే ఊరు. ఏ అమ్మాయి నీ పేరేంటో అడిగితే చూపించు, అన్నయ్య ఎలా ఉన్నాడు, బాగున్నాడా అని చెప్పి అడిగిండు.
ఫోటో తీసుకోలేదు కదా! మీరేమన్నా ఫీల్ అయ్యారా అని అడుగుతున్నాడు. అంటే అమ్మాయి ఫోటో తీసుకొని ఇచ్చినా కదా! వాళ్ళ ఫ్యామిలీ ఫోటో. మన ఫోటో తీసుకోలేదెందుకు ఫీల్ అయ్యారా? వాళ్ళ నాన్న లేడు. అందుకని చెప్పి ఆ అమ్మాయికి నాన్న లేడమ్మా. అందుకే ఇచ్చానంటే, "ఏం పర్లేదురా అర్థం చేసుకుంటానురా" అని చెప్పింది. వెరీ నైస్. ఆ తర్వాత తనుజ మటన్ పులావ్ ఉంది కదా! అది పట్టుకొని వస్తాడన్నట్టు. నాకు తినిపిస్తావా అని చెప్పి టక్కన ఉరికిపోయి మటన్ అది బిర్యానీ మటన్ బిర్యానీ, మటన్ పులావ్ ఉంది. అది తీసుకొని ఉరికొస్తుండు. వస్తుంటే అక్కడ తనుజ మటన్ పులావ్, జిలేబీ రగిడి నాకొచ్చింది అని చెప్పి అంటుంది. పక్కనోళ్ళతోటి చెప్తుంది. నాకొచ్చింది మై ఫేవరెట్ ఫుడ్ మటన్ పులావ్ అండ్ జిలేబీ రగిడి. అది నా కోసం వచ్చింది అని చెప్తుంది. ఆయనకి ఇంతంత వేసుకొని తినిపించుకోవడానికి పట్టుకొని పోయాడు. ఏ అమ్మాయి నీ పేరేంటో అడిగితే చూపించు నీ తమ్మేంటో. షూ అనుకున్నాను నేను. వేస్తే వెళ్ళిపోయేటప్పుడు ఇట్లా బాణం అదే డాట్ వేస్తే అక్కడ పన్నీర్కి పోయింది. నెక్స్ట్ ఇంకా చింటుగాడు బాగా ఆడుతున్నాడు అని చెప్పి ఇమాన్యుల్ అనడం. ఆ తర్వాత వాళ్ళ అమ్మాయి వెళ్ళిపోవడం. దివ్యనికిత ఉండి వెళ్ళేటప్పుడు మా అమ్మమ్మలానే ఉన్నారు మీరు అనడం. పవన్ పెళ్ళి ఎప్పుడు పెళ్ళికి మమ్మల్ని పిలుస్తారా రాజమండ్రికి అని చెప్పి ఇక్కడ ఇమాన్యుల్ అడిగితే ఇప్పుడేంటి పెళ్ళి, నాకు ఇప్పుడే పెళ్ళి కాదని చెప్పి డిమాండ్ పవన్ అనడం. ఆ తర్వాత తనకంతా బాగా గట్టిగా ప్రచారం అయిందనుకుంటా, కుర్రాడు బాగున్నాడు అని ఇమాన్యుల్ అంటే, లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉందమ్మా, ఫ్యాన్స్ లేడీస్ చాలామంది ఫ్యాన్స్ అయ్యారు అనగానే తనుజ ఉండి, లేడీస్ అంట అమ్మాయిలు కాదంట, లేడీస్ అంట అమ్మాయిలు కాదురా లేడీస్ అని అంటుంది. ఈ అమ్మాయి చూపించు నిద్దమ్మేంటో పేరేంటో. హెల్త్ జాగ్రత్త, పెళ్ళికి పిలవండి అని చెప్పిండ్రు. అంటే పెళ్ళి ఇప్పుడే కాదన్నా, నువ్వు ఒకటి పెళ్ళిడి వెంటో అంటే పెళ్ళి ఏజ్ వచ్చింది కదా డిమా, నువ్వు చేసుకోవచ్చు కదా, 35-40 ఏళ్ళు వచ్చిన తర్వాత చేసుకొని ఎందుకు చెప్పు. పెళ్ళి ఏజ్ వచ్చింది కదా డిమాండ్. పద్మా గారు పెళ్ళి చేసేయండి ఇట్నే అంటారు ఈ కాలం పోరాళ్ళు. నాకేడేజ్ అయింది, నేను చిన్న మొలికాయని, నేను చిన్న పోరాన్ని ఎన్నేళ్ళు చిన్న పోరాను, పెళ్ళి చేసుకోర్రా అయ్యా. అంత అయిపోయిన తర్వాత వద్దులే. ఓకే ఆడు గట్టిగా ఆడు అని చెప్పి దివ్యనికిత వచ్చింది. వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత దివ్యనికిత వచ్చింది. టప్ప కొట్టి ఆడరా గట్టిగా ఆడరా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్కి చెప్తాను అన్నట్టు. దివ్యనికిత డిమాండ్ పవన్ ఫ్రెండ్సే కదా, అగ్ని పరీక్ష నుంచి ఫ్రెండ్స్ అయ్యారు కదా. అండ్ వెళ్ళేటప్పుడు ఒక మంచి పాట వేసారు. అమ్మమ్మో నేనేమి వింటీనమ్మో వాకిట్లో విరిచింది వస్తావమ్మా ఇన్నాళ్ళ గాయాలు మాయమమ్మ అనేది వేసినప్పుడు అక్కడ పేగు తెంచి నేను పెంచుకున్న ప్రాణం అని రాగానే అందరి గణాలకి చకచక నీళ్ళు గారినాయి. అబ్బా మ్యూజిక్ ఎంత బలం ఉంటుంది రా అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చినట్టుగా అనిపించింది. ఏడుపు వస్తుంది ఎవరికైనా. కొన్ని పాటలు వింటే అబ్బా ఎప్పటికీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. మాతృదేవోభవ సినిమా చూసిన అందులో పాటలు విన్నా, ఆ తర్వాత ఈ రీసెంట్ టైమ్స్లో అయితే రఘువరన్ బీటెక్లో ఆ సాంగ్ విన్నా కానీ ఎప్పటికీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. కొన్ని పాటలు ఉంటాయి, మ్యూజిక్ ఆ బలం ఉంటుంది, లిరిక్స్కి ఆ బలం ఉంటుంది. ఎంత బాగుంటుంది తెలుసా లిరిక్స్ రఘువరన్ బీటెక్లో. అసలు తెలుగు వర్షన్ ఎంత బాగుంటుంది. విడలేక నిన్ను విడిపోయి ఉన్నా కలిసే లేనా నీ శ్వాసలోన మరణాన్ని మరిచి జీవించి ఉన్నా ఏ చోట ఉన్నా నీ శ్వాసలోన అంటే ఇట్లా నీళ్ళు వస్తాయి. అమ్మా అమ్మా నే పసివాన్నమ్మా నువ్వే లేక వసివాడానమ్మా అంటే చాలు కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి అంతే ఆటోమేటిక్గా. అట్లాంటి కొన్ని పాటలకు బలం ఉంటుంది. ఇక్కడ చూడు పేగు తెంచి నేను పెంచుకున్న ప్రాణం అనగానే కళ్ళలో నీళ్ళు వస్తాయి. అట్లా ఆ ఎమోషన్ని పిండి ఇలాంటి పాటలు వేయకండి బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ అని అందరు బతిలాడతారు. వేస్తారు. ఆ తర్వాత ఓ పాట వేసిరా సంజనక్క టైంలో పాట ఏందబ్బా అసలు ఏమన్నా అసలు అది ఏందో లాలి లాలి అన్నారు. కానీ మంచి పాటలు ఉన్నాయి కదా ఏజ్గా పిల్లలకు సంబంధించినవి. రైట్ నెక్స్ట్ సంజన కన్ఫెషన్ రూమ్కి రావాలి అని చెప్పి పిలువంగానే కన్ఫెషన్ రూమ్కి పోయింది. పైన సంజనక్క ఏ అంటారు అందరు కూడా. ఓకే బిగ్ బాస్ ఉండి రిక్వెస్ట్ చేస్తుంది, బిగ్ బాస్ అది ఆ పనిష్మెంట్ తీసేయండి బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ అని రిక్వెస్ట్ చేస్తే బిగ్ బాస్ ఉండి మీకు ఫ్యామిలీ వీక్ చాలా ఇంపార్టెంట్ కదా అంటే, అవును బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ నా కోసం ప్లీజ్ అంటే నేను చాలా మోటివేట్ అవుతాను బిగ్ బాస్ ఫ్యామిలీ వస్తే ప్లీజ్ బిగ్ బాస్ పంపించండి బిగ్ బాస్ అంటే, మీకు ఫ్యామిలీ వీక్ ఇవ్వాలనుకుంటున్నాను ఇచ్చేయండి బిగ్ బాస్ 3 నుంచి 30 నిమిషాలు తీసుకోవాలి. ఏంది బిగ్ బాస్ ఇది అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఆమెకే పెట్టరు సాక్రిఫైజులు అని ఆమెకి టార్చర్స్ అనిపిస్తుంది. నామినేట్ చేస్తే నువ్వు నీకోసం నేను సాక్రిఫైస్ చేసినాడు దిక్కుమాల పంచితే ఆ రోజు ఉత్తగా పట్టుకొని పోయి బయటికి సాక్రిఫైజులు అని చెప్పి ఉత్తగా డమ్మీ సాక్రిఫైజ్ చేయించి లోపలికి పట్టుకొచ్చి ఎందుకా టార్చరు, మెంటల్ టార్చర్ కాకపోతే ఆమె గేమ్ ఇట్లా ఫైరు అగ్గి లెక్క ఆడుతున్న టైంలో తీసుకొచ్చి నీళ్ళు జల్లి ఫైర్ ఇంజన్ కొట్టేసి మొత్తం ఆమెకు ఆటే లేకుండా చేసి పడేసి ఎందుకు బిగ్ బాస్ ఇది. మంచిగా ఆడే కంటెస్టెంట్ మంచి ఇట్లా వాళ్ళు ఫైర్ కైండ్ ఆఫ్ కంటెస్టెంట్ వాళ్ళకి ఇంకెంత పెట్రోల్ పోయాలి. నీళ్ళు చల్లుతారు మీరు, నీళ్ళు చల్లి ఇంకా ఇప్పటికీ నీళ్ళు చల్దామని చూస్తారు, ముంచుర్రి తీసుకపోయి గంగల అనిపించింది నాకు, నేను చెప్తున్నా అంతే. నెక్స్ట్
సంజనక్క కన్ఫ్యూజన్ రూమ్లో అడిగింది. ఇక 30 నిమిషాలు రేపు పొద్దున వరకు టైం ఇస్తున్నా అంటే వచ్చింది బయటికి. వచ్చిన తర్వాత ఇమాన్యుల్ దగ్గరికి పోయి చెప్పంగానే ఇమాన్యుల్ 15 మినిట్స్ ఇస్తా తీసుకో అమ్మా, తీసుకో నువ్వు అంటే కళ్యాణ్ ఇస్తా అంటున్నాడు. అంటే కళ్యాణ్ దగ్గర తీసుకోకు, వాడికి ఉన్నాయే 15 మినిట్స్, నువ్వు తీసుకుంటే వాడికి యాడ్ ఉంటుంది, టైం ఉండదు, ప్లీజ్ వాడు ఇస్తా అన్నా వద్దు అంటే డిమాండ్ పవన్ కళ్యాణ్ ఏమో ఇస్తా అంటాడు. ఇస్తా అంటే డిమాండ్ ఉండి వద్దురా, టూ మచ్ రా, ఇది నీకుందే తక్కువ, నువ్వేంట్రా అంటే సరే అమ్మ ఒక పని చేయని ఇమాన్యుల్ని, సరే మమ్మీ నా దగ్గర నుంచి 20 నిమిషాలు తీసేసుకో, నువ్వు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకు అని చెప్తారు. రేపు పొద్దున వరకు ఆలోచిద్దాం అంటూ రేపు పొద్దుగాల కళ్యాణ్ అంటాడు, నేను తప్ప ఎవ్వరు లేరురా ఇవ్వడానికి, నేను తప్ప ఎవరు లేరు అని చెప్పి కళ్యాణ్ అంటాడు. నాకు కళ్యాణ్ చూస్తుంటే అబ్బా అన్న ఫీలింగ్ వచ్చింది. అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు కోపం కూడా వస్తుంది నాకు కళ్యాణ్ చూస్తుంటే. అరే నీకు నీ ఫ్యామిలీ ఇంపార్టెంట్ కాదా అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ యా ఇమాన్యుల్ని ఎవరిని అడగద్దమ్మా ప్లీజ్ అమ్మా, అందరికీ తక్కువ టైం ఉంది, ఎవరిని అడగద్దమ్మా అని చెప్పి చెప్తూనే ఉన్నాడు. ఇమాన్యుల్ ఇక తల్లి మనసు ఎట్టినట్టు రాత్రి నిద్రపోయిందో లేదో, ఎందుకు మెంటల్ టార్చర్ బిగ్ బాస్ అన్న ఫీలింగ్ వచ్చిందబ్బా. రాత్రి అంతా నిద్రపోయిందో లేదో. ఇక ఇమాన్యుల్ పొద్దున్నే సంజనక్కతోటి నాకు రుచిత నాకు తను వస్తే 45 మినిట్స్ కూడా టైం సరిపోదు, నాకు 15 మినిట్స్ అంటే ఇక్కడ 15 మినిట్స్ అంటే నాకు సరిపోదు, 45 మినిట్స్ కూడా సరిపోదు, కళ్యాణ్ దగ్గర ఉన్నాయి 15 మినిట్స్, అందులో నీకు ఇస్తే 5 మినిట్స్, 10 మినిట్స్ వాడికి ఎట్లా సరిపోద్ది చెప్పు, కుదరదు అని చెప్పి అంటాడు. ఇక సంజనకు ఉండి 15 మినిట్స్ ఓకే రా నీ దగ్గర, నాకు 15 మినిట్సే చాలు, 20 మినిట్స్ కూడా వద్దు, భరణి అన్న అడిగితే ఇస్తాడేమో కానీ ఇప్పటికే ప్రతిసారి నీకోసం సాక్రిఫైస్ చేశాను ప్రతిసారి నన్ను నామినేషన్లో తీసుకొస్తున్నాడు, అన్నిసార్లు తెచ్చాడు, అసలు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు తీసుకొచ్చాడు, అసలు 5-6 సార్లు వచ్చింది, మాటలు పడడానికి ఇష్టం లేదురా నాకు అస్సలు అని చెప్పి అంటుంది. ఆ తర్వాత సంజనక్క ఒక్కతే బిగ్ బాస్ తోటి చెప్పుకుంటుంది, హార్ట్తో ఆలోచించాలి, హార్ట్ ఒకటి అంటుంది, బ్రెయిన్ ఒకటి అంటుంది, దేంతో ఆలోచించాలని నాకు అర్థమవుతలేదు, ఎవరిని అడగడానికి లేదు బిగ్ బాస్, సిగ్గేస్తుంది బిగ్ బాస్, 5 నిమిషాల టైంని కూడా అడగాలి అంటే సిగ్గేస్తుంది బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్ ప్లీజ్ అని చెప్పి బతిలాడుతూ ఉంటాడు. భరణి అన్న కానీ ఆల్రెడీ అడిగిందంట, ఇమాన్యుల్తో చెప్తాను, భరణి అన్న తను నా దగ్గర టైం అడిగింది, కానీ మా చెల్లె చూడడానికి వస్తానన్నది, నేను ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మా చెల్లెని కలవలేదు, మా చెల్లె పక్కా వస్తా అని చెప్పింది, సో నేను ఇవ్వను అని చెప్పి చెప్పు అని చెప్పి, నువ్వు ప్లీజ్ నువ్వే అర్థం చేయించగలుగుతావు, నువ్వే చెప్పు, 5 నిమిషాలు అడుగుతున్నారు కానీ నేను ఇవ్వలేను అని చెప్పి భరణి అని చెప్పిండు. యప్ భరణి అన్నకి హైప్ వస్తుంది, భరణి అన్న సాక్రిఫైస్ చేసి నేను అనుకున్నాను కానీ భరణి అన్న సాక్రిఫైస్ చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ సాక్రిఫైస్ చేయాలి అంటే భరణి అనే చేయాలి తెలుసా, ఎందుకంటే మొన్ననే ఇంటికి పోయి వచ్చింది కాబట్టి, మొన్న వారం రోజులు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సాక్రిఫైస్ చేయాలి అంటే భరణి అనే చేస్తే బాగుండేది. భరణి అన్నకి ఆ రిప్స్కి పెయిన్ వచ్చింది, ఇబ్బందులు ఉన్నాయి, సో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా అబ్బా చూడాలి అని అనుకుంటారు. సో చూడడానికి అంటే ఈవెన్ రిప్స్కి ఆ దెబ్బ తాకినప్పుడు కూడా ఖచ్చితంగా భరణి అన్న చూడడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు అక్కడికి వచ్చి ఉండొచ్చు హాస్పిటల్కి అన్న ఫీలింగ్ కూడా ఉంది నాకు, కాబట్టి ఆయన సాక్రిఫైస్ చేసినా తప్పు లేదేమో కానీ సాక్రిఫైస్ చేయలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. సరే పోన్లే ఎట్లయితే మొత్తానికైతే సంజనక్కకైతే ఫ్యామిలీ టైం వచ్చింది. ఆ తర్వాత సంజనక్క బిగ్ బాస్ ఆడ కూర్చుని పొద్దుగాల ఏం పాటేసిరబ్బా, ఏదో పాటేసిరబ్బా, నేను రాసుకోలే అసలు, అది స్కిప్ కొట్టేసిన, దారి చూడు దుమ్ము చూడు అనుకుంటా. నెక్స్ట్ సంజనక్క బిగ్ బాస్ అంటాడు అనమాట, నీకు ఒక రోజు టైం ఇచ్చిన కదా, మరి ఏం సంగతి, ఏమైనా పైసా సంపాదించిన టైము అని అంటే, నాకు 15 మినిట్స్ ఇమాన్యుల్ ఇస్తా అన్నాడు, 5 మినిట్స్ కళ్యాణ్ ఇస్తా అన్నాడంటే డిమాండ్ ఉండి వద్దురా ఏంట్రా నీకు ఉన్నది టైం తక్కువ అన్నట్టుగా అంటే, సంజనక్క ఉండి 1 మినిట్ చాలు బిగ్ బాస్ నాకు కళ్యాణ్ దగ్గర నుంచి, 1 మినిట్ కళ్యాణ్ ఇచ్చిండు, 15 మినిట్స్ నాకు ఇమాన్యుల్ ఇచ్చిండు, టోటల్ 16 మినిట్స్ సరిపోతుంది బిగ్ బాస్ అని చెప్తే సరే అన్నాడు బిగ్ బాస్. కానీ ఆ టైమర్ ఏం పెద్దగా ఏం పట్టించుకోలేదు, చాలా టైమే ఉంచిండు. అంటే స్టార్టింగ్ టైమర్ స్టార్ట్ చేయకుండా వచ్చిన తర్వాత కొద్దిసేపు ఆడ బయట టైం స్పెండ్ చేయడానికి, ఆ తర్వాత పిల్లోడే చాలాసేపు ఆడుకున్నాడు, అబ్బా 15 మినిట్స్ అక్కడ మస్తు సేపు ఆడుకున్నాడు, పిల్లగాడే చాలాసేపు ఆడుకున్నాడు కాబట్టి టైమర్తో సంబంధం లేకుండా ఉంచారు. రైట్, బేబీ ఏడ్చింది స్టార్టింగ్, అదంతా కౌంట్ చేసుకోలేదు అన్నట్టు, చిన్న పాప వచ్చింది కదా ఏడ్చింది. సరే మనకు ఇక అక్కడ బేబీ అని పెట్టి, అక్కడ హార్ట్ సింబల్ పెట్టి, ఫ్లవర్స్ పెట్టి, అట్లా కొంచెం ఇంట్రడక్షన్ లెక్క పెట్టిండు కదా. అయినా సీజన్ 8లో ప్రేరణకి పెట్టినట్టుగా ఫ్యామిలీ వీక్ ఎవరికి పెట్టరు, అది నా భవిష్యత్తు ఇంకా ఫర్దర్గా కూడా ఉండదని నేను అనుకుంటున్నా. ఫ్యామిలీ వీక్ అంటే ప్రేరణకి ఆ కటౌట్ పెట్టి, ఆ రూమ్ అంతా డెకోర్ చేసి, అవినాష్కి కూడా డిన్నర్ టైం పెట్టి, అదంతా అబ్బో అదైతే ఇంకా సపరేట్ అయ్యా, మొత్తం ఉంచేసిర్రు, అమ్మో అవినాష్ది టూ మచ్, ఇంకా ప్రైవసీ ఇచ్చేసారు. అండ్ ప్రేరణకు కూడా సూపర్ టైం అసలు, వాళ్ళ హస్బెండ్ తోటి ఆ డిన్నర్ కానీ ఆ డేట్ కానీ ఎంత బాగా, అసలు వాళ్ళిద్దరి కపుల్ కూడా ఎంత చూడముచ్చటగా అనిపించింది అప్పుడు, ప్రేరణది అండ్ అవినాష్ది కూడా భలే అనిపించింది కదా. ఫ్యామిలీ టైమ్స్ అంటే అట్లా ఉండేది, ఇప్పుడు ఏంటంటే షార్ట్ అండ్ స్వీట్గా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసిండ్రు వాళ్ళ హస్బెండ్, పిల్లల్ని పట్టుకొని వచ్చిన తర్వాత అలరిక్, వాళ్ళ అబ్బాయి పేరు అలరిక్, అమ్మాయి పేరు వచ్చి అమ్మాయి
ఇది ఉందబ్బా రాసుకోలేదు, సారీ క్షమించాలి. ఇద్దరు పిల్లలు వచ్చారు. అలరికి మాత్రం మంచి అల్లరి పిల్లోడు ఉన్నారు. అలరికి లాగానే ఉన్నాడు, అంతా అలరిస్తూ ఉన్నాడు, మంచిగా ఆడుకుంటూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. ఇంకా ఇవాళ డిస్కషన్ ఏం మనకు చూపించలేదు, ఎందుకంటే హిందీ సబ్ టైటిల్స్ చేయాలని చెప్పి చూపించలేదు. ఏదో ఒకటే ఒక డిస్కషన్ చూపించారు. బాగా కోపానికి వస్తాం అనుకున్నా కానీ అసలు వస్తలేవు. అంటే నేను బాగా కోపానికి వస్తున్నానని ఆమె అడిగితే అసలు వస్తలేవు, 10% లేదు, ఇంత కామ్ డౌన్ అయిపోయినా ఆ షాక్లో ఉన్నామంటే ఈ మైండ్ని పిలిచి 10% ఉన్నాయంటే అసలు లేదంటే అవునా 10% ఇంత అతలాకుతలం చేసిందంటే మొత్తం అయితే ఎట్లా అని చెప్పాను. ఆ తర్వాత తమ్ముడా అని చెప్పి ఆ బాబుతో ఆడుకునేది చూపించడం. ఆడుకున్నప్పుడు తమ్ముడా నువ్వన్నా చెప్పు తమ్ముడా, మీ అమ్మ లొల్లి పెడుతుంది తమ్ముడా, కొంచెం చెప్పు తమ్ముడా అంటే ఓకే నా పిల్లగాడు అనడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అక్కడ ఆడుకున్నారు, చాలాసేపు ఆడుకున్నారు అబ్బో లైవ్లో. మిస్సింగ్ యూ నాతోనే ఉంటుంది అంటే మనకు ఆ డిస్కషన్ చూపించకుండా ఇక్కడ చూపించారు. ఈవెన్ ఎపిసోడ్లో కూడా మనకి డిస్కషన్ చూపించలేదు. రైట్, వెళ్ళేటప్పుడు అజయన పాప పేరు అజయన ఏడుస్తుంది అని చెప్పి ఫస్ట్ స్టోర్ రూమ్లో మరి వాళ్ళ చుట్టాలు ఎవరు వచ్చి ఉంటారు కదా పాపను చూసుకోవడానికి, వాళ్ళ చుట్టాలకి ఇచ్చినట్టున్నారు. ఆ తర్వాత అజయనాన్ని ఒకసారి కూడా ఎత్తుకోలేకపోయినా, ఒకసారి ఎత్తుకోగానే ఏడ్చింది పాప, అందుకని చెప్పి ఒకసారి కూడా ఎత్తుకోలేకపోయినా అని. ఎంతైనా ఈ 2 నెలలు 2.5 నెలలు అయిపోయింది కదా, కొంచెం అటాచ్మెంట్ తగ్గి ఉంటుంది పాప వేరే వాళ్ళ దగ్గర ఉండడం. అండ్ ఈ లైటింగ్స్ ఒకటి హెవీ లైటింగ్స్ ఉంటాయి లోపల, మనం చూస్తున్న ఫ్రేమ్ మనం చూస్తున్నట్టుగా ఉండదు, హెవీ లైటింగ్స్ మధ్యలో ఉంటారు వాళ్ళు. మొత్తం స్కిన్ అంతా డ్రై అయిపోతుంది, అంటే స్కిన్ అంతా బర్న్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళు క్రీములు రాసుకుంటారు, ఏసీ ఉంటుంది, 16లో ఏసీ ఉంటుంది, పైనుంచి లైటింగ్ పడుతూ ఉంటుంది. 2 రకాలు మిక్స్ ఇట్లా గుద్దుతూ ఉంటుంది లోపల. ఒకటేమో అది కూడా పంపులతో ఏసీ వస్తున్నాడు, పైపులు లాంటివి ఉంటాయి, జ్జ్ అని ఏసీ కొడుతూ ఉంటుంది. మీరు మైకులు ఆఫ్ అయ్యి క్లారిటీగా మైకుల్ని కనుక డీనాయిజ్ చేయకుండా మనకి మామూలుగా లైవ్లో చూస్తుంటే అని వినబడుతూ ఉంటుంది. సో అట్లా డిస్టర్బెన్స్ ఉంటుంది అందు లోపల. 16లో ఏసీ కొడుతుంటుంది, సెంట్రలైజ్డ్ ఏసీ, మొత్తం ఆగమాగం ఘోరం ఉంటుంది. మనకు చూస్తుందంతా బ్యూటిఫుల్గా కనబడుతూ ఉంటుంది, కానీ వెనకాల ఇంత పంచాయతీ ఉంటుంది, రాపరాపు ఉంటుంది. మనకి పాతింట్లో మనం వీడియోలు చెప్పేటప్పుడు వచ్చే డిస్టర్బెన్స్ లెక్కనే ఉంటుంది ఆడ. రోడ్డుకి దగ్గర ఆ సౌండ్లు వస్తూ ఉంటాయి. 10% ఓకే అయిపోయింది. ఇక్కడ తను వెళ్ళేటప్పుడు ఇంకా డాట్ ఇసిరేస్తే పోహా మీద పడ్డది. పోహా మీద పడగానే పోహా మీద కాదు మటన్ మీద పడ్డదని చెప్పి ఇట్లా పెడతారు. బాగా అనిపించింది. లాలిజో అని ఒక పాట వచ్చింది, మంచి పాట వచ్చు కదా, లాలిజో ఈ అమ్మ లాలిది అని వేసుకోవచ్చుగా, మంచి పాటలు ఏదో వేసారు. సరే, ఇక్కడి వరకు తుఫాన్కు ముందు వచ్చే ప్రశాంతమైన వాతావరణాన్ని చూసాం. ఇక తుఫాను హెచ్చరికలు మొదలయ్యాయి. వాతావరణ ఉద్రిక్తతల్ని ఇప్పటి నుంచి మనం గమనించవచ్చు. ఇప్పుడు రాబోతుంది హుదూద్ తుఫాన్. శ్రీలక్ష్మి వెల్కమ్. రైట్, డిమాండ్ పవన్ మీద కళ్యాణ్ స్టాచ్యూ గేమ్లో మళ్ళీ రిలీజు, ఫార్వర్డు బ్యాక్వర్డు, ఉరుకు, కింద కూసో మీద కూసో, ఎగురు, బస్కిల్ది అన్నీ అవుతుంటే మనకి డిమాండ్ పవన్ మీద ఇటు కళ్యాణ్ ఇటు ఇమాన్యుల్ ఇద్దరు ఎక్కి నిల్చుంటారబ్బా, ఏం సాలిడ్ పర్సనాలిటీ రా నాయన అన్న ఫీలింగ్ వచ్చింది. బలం ఎక్కువ మనిషికి. ఆ తర్వాత సుమన్ వచ్చి ఎక్కి దుంకుతాడు, అప్పుడు వదిలేస్తాడు. సో ఆ తర్వాత బిగ్ బాస్ అందరినీ ఫ్రీ చేసేసిండు. అందరితో పాటుగా బిగ్ బాస్ కూడా ఆడుకోవడం మొదలుపెట్టిండు. అయితే వాళ్ళ అమ్మ వచ్చింది, శ్రీలక్ష్మి గారు వచ్చి, రాధా ఆర్ శ్రీలక్ష్మి 2 పేర్లు అనుకుంటా, అందుకే రాధా అంటున్నారు వాళ్ళు. లేదంటే రాధా శ్రీలక్ష్మి రాధా అట్లాంటివి ఏమైనా ఉన్నాయో మరి తెలియదు మనకి. రైట్, వచ్చారు. దివ్య వాళ్ళ మమ్మీ వచ్చింది. మమ్మీ రాగానే అప్పటికే ఘోరంగా అవతారం తయారు చేసారు దివ్యది. మొత్తం పిండిరు దిరు జుట్టు అంతా పిచ్చి చేసి పెట్టారు. ఇట్లా ఉన్నారు. ఉండగానే వాళ్ళ అమ్మ చూడు అందరితో మాట్లాడతాను, సుమన్న దగ్గర పోయి ఎట్లున్నారు బాగున్నారా అంతే, ఫ్రీజ్లో ఉన్నా నేను మాట్లాడడానికి లేదా ఓకే అని అట్లా ఇంకోళ్ళ దగ్గర పోయి మాట్లాడి, ఇంకోళ్ళ దగ్గర పోయి ఇంకోరికి అందరి దగ్గర పోతాను. దివ్యకి దగ్గరికి వస్తున్నాం, అమ్మ రామ్మ, అమ్మ ప్లీజ్ అమ్మ రామ్మ అని అడితే, నేను నీ దగ్గర రానిపో అంటుంది. నేను రానిపో అంటుంది, నేను రాను అంటుంది. అరే రామ్మ ప్లీజ్ అమ్మ అంటే అక్కడ అందరినీ రిలీజ్ అన్నాడు, కానీ దివ్యనికి తను ఫ్రీజ్ చేసి పెట్టిండు. అందరితో మాట్లాడతాను ఏ అని ఎగురుతుంది. వెళ్ళిపోయిన తర్వాత దివ్యానికిదా భరణి అన్నతో అంటాను చూడు, మా అమ్మ అంతే దబిడే దిబిడే, సెంటిమెంట్లు ఆర్టిమెంట్లు ఏముండయి, ఇచ్చి పడేయడమే, డీజే పాటకి డ్యాన్స్ చేసి వెళ్ళింది చూసిరా అంటుంది. ఆ టైప్లో ఉంది పర్సన్, చాలా జోవియల్. అంటే ఇక్కడ ఏంది ఫ్యామిలీ వీక్ అని అంటే, లోకల్ వాళ్ళకి ఫ్యామిలీ వీక్ లేదు, మనమంతా పక్కా లోకల్ అంటుంది. అనగానే లోకల్ టిబిరి లోకల్ అని ఎగురుతారు అందరూ. అమ్మ రామ్మ ప్లీజ్ అమ్మ అని అంటే అప్పుడు పోయింది. ఎందుకు సైలెన్స్ అంటుంది. అయిపోయిన తర్వాత లోపలికి పట్టుకుని పోయినాక, చిన్నప్పుడు ఇది మా పని మనిషి మొత్తం వంట చేసి లాకేసిపోయేది కిచెన్కి. ఎందుకంటే ఈ వచ్చిందనుకో మొత్తం కిచెన్లో పోయి పెంట చేస్తుంది, అన్ని రకాల వంటలు వండుతూ ఉండేది. చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు. కిచెన్లోకి పోయిందంటే ఏదేదో ప్రయోగాలు చేస్తూ ఉండేది. అంటే కిచెన్లో ఉండడం ఆమెకి చిన్నప్పటి నుండి ఇష్టం అని ఎస్టాబ్లిష్ అవుతుంది గాక. రైట్, నువ్వు ఎవరి ఫ్యామిలీ అంటే, ఇది వీళ్ళందరి ఫ్యామిలీ నాది, నా ఫ్యామిలీ ఇదంతా అనుకుంటా పోయి వాళ్ళని హగ్ చేసుకున్న తర్వాత ఏంటది రియా లోకి కుక్క పిల్లలు అనుకుంటా కొంపదీసి, తమ్ముడు ఎట్లున్నారు అందరూ అని, ఈ కుక్క పిల్లలు ఉన్న వాళ్ళకి అంటే
డాగ్ లవర్స్‌కి ఏందంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లెక్క అవి. అందుకని చెప్పి వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ అవి ఇస్తా ఉంటారు. సో, యానిమల్ లవర్స్ అబ్బా! ఏం చేయలేం. రైట్. ఆహ్, ఓకే. నేను కూడా యానిమల్ లవర్‌నే యాక్చువల్లీ. హ్యూమన్స్ ఆల్సో యానిమల్స్ చిన్నప్పుడు నేను కోడిని పెంచుకున్నా అబ్బా! నాకు చాలా ఇష్టం ఉండే. కోడిని పెంచుకున్నా. పెద్దగా చేసిన. నన్ను కాలు ఇరిగిపోతే కట్టు కట్టి మరీ పెంచిన. ఓ రోజు స్కూల్‌కి పోయి వచ్చేసరికి ఆ కోడిని పిల్లి ఎత్తుకొని పోయింది. చాలా పెద్దగా చేసిన కోడిని. పెద్ద కోడిని ఎత్తుకొని పోయింది అబ్బా! పెద్ద గండు పిల్లి వచ్చి ఎత్తుకొని పోయింది. ఆ రోజు వచ్చిన తర్వాత లేదు అది కోడి. ఆ రోజు నేను ఏడిచినంటే 2 రోజులు అన్నం తినలే. ఆ రోజు నుంచి నేను పెంపుడు జంతువులంటే నాకొద్దు అనుకున్నాను నేను. నా వల్ల కాదు తెలుసా! అమ్మా! నేను ఎంత ఏడిచినంటే అంత ఏడిచిన. నా వల్ల నా గుండె వలిగిపోయింది. అంత బాధ. ఇప్పటికీ చిన్నపిల్లల కోసం కోడి పిల్లలు తీసుకొస్తా అంటే నాకు వద్దంటది. నేను వద్దంట ఖచ్చితంగా. అమ్మో! వద్దు. అవి చనిపోతే నేను తట్టుకోలేను. అంత బాధ అనిపిస్తది బేసిక్‌గా. అంటే మనం ప్రేమగా పెంచుకునేది ఏదైనా మిస్ అయితే అట్లుంటది. కాబట్టి అందుకే నేను యానిమల్ లవర్‌ని కాదు. ఘోరంగా లవ్ చేస్తా కాబట్టి వద్దు నాకు. రైట్. ఎందుకంటే మళ్ళీ అనుకుంటూ పుచ్చుకొని ఎందులో నువ్వేం జంతు ప్రేమికుడివి కాదా అంటే జంతువుల్ని ఏ దాన్ని ప్రేమించినా కానీ మిస్ అయినప్పుడు బాధ అనిపిస్తుంది. అందుకని చెప్పి మనం అనవసరంగా ఒకటి తెచ్చి పెంచి వాటి లైఫ్ స్పాన్ తక్కువ అవి చనిపోతే మనం బాధపడ్డాము. అవి అకస్మాత్తుగా చనిపోవచ్చు. లైఫ్ స్పాన్ తక్కువ కాబట్టి చనిపోయినా కానీ బాధపడతాం. ఎందుకు అవన్నీ కదా ప్రశాంతమైన లైఫ్లో. ఆ తర్వాత మనకి వాళ్ళ డాడీ అంటే సైలెంట్గా ఉంటాడంట. ఈమె కొంచెం అంటే వాళ్ళ మమ్మీ వైలెంట్ అంట. ఆ డిస్కషన్ జరుగుతుంది. అసలు ఇన్ని రోజులు ఉంటా అనుకున్నావా నువ్వు అని చెప్పి అడుగుతుంది. వాళ్ళ దివ్యనికిత అడిగితే వాళ్ళ అమ్మ అంటుంది. అంటే ఫస్ట్ అక్కడికి నుంచి తీసుకుని పోవడానికి కూడా రానమ్మా నువ్వు సైడ్కి తీసుకురంటే నేను ఇక్కడే మాట్లాడతాను, అందరితో మాట్లాడతాను, అందరితో కాదమ్మా నీతో పర్సనల్గా మాట్లాడతాను, రామ్మా అంటే నేను రాను గుంజుకొని పోయింది. గుంజుకొని పోయి ఎట్లున్నారు అందరూ అడిగిన తర్వాత నేను ఇక్కడ 2 రోజులు ఉంటాను అనుకున్నావు అంటే రాక్షసి నిన్ను తట్టుకున్న వాడేవాడు రా అనుకున్నా, ఉన్నావు బాగానే ఉన్నావు అంటుంది. ఆ తర్వాత నువ్వు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు మాని ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఏడిస్తే డాడీ చూడలేక లేచి వెళ్ళిపోతున్నాడు, అవసరమా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఏడవకు అస్సలు ఏడవద్దు చెప్తున్నా, ఏడుపు రావద్దు, మళ్ళీ చెప్తున్నా ఏడుపు రావద్దు అని చెప్పింది. టీవీలో చూస్తున్నా అమ్మ రావాలి మా అమ్మ రావాలి అని అంటున్నావు కదా, ఎందుకు ఎడుతున్నాను అంటే రైట్. సోఫాలో కూర్చుందాం పదా అని చెప్పి అక్కడ సోఫాలో కూర్చుంది. అందరితో మాట్లాడతా, కూర్చొని అందరు కూర్చొని మాట్లాడతా అని చెప్పి ఒక మాట అన్నదబ్బా. నేను చాలాసార్లు చెప్పిన, ఒకసారి అయితే నేను మంచి ఎగ్జాంపుల్ చేసి కూడా చెప్పిన, క్యారెక్టర్ని మనం మార్చుకోలేము, మార్చుకున్న అప్పటి వరకే, ఒరిజినాలిటీయే, టెంపరీగా మార్చుకుంటాం తప్ప అంతకు మించి ఇంకేం లేదు, ఒరిజినల్ అట్నే ఉంటుంది, మారాలంటే చాలా టఫ్ అని చెప్పి ఆమె చెప్పింది. ఇదే మాట నేను ఒకసారి చెప్పిన మన రివ్యూలో, వాళ్ళ రివ్యూలు కూడా చూస్తుంటారులే, మన వీడియోలో కూడా గీకులు కూడా వస్తుంటాయి అఫీషియల్ అకౌంట్ నుంచి, వాళ్ళు షేర్లు కూడా చేసుకుంటూ చూస్తుంటాను నేను. అయితే నేను ఒకసారి ఏం చెప్పినంటే, మనము ఒక స్ప్రింగ్ని తొక్కి పెడితే, క్యారెక్టర్ అనేది ఒక స్ప్రింగ్ లాంటిది ఇట్లా ఉంటుంది, దాన్ని తొక్కి పెడితే ఎంతసేపు అని తొక్కి పెడతాం, కొంచెం స్లిప్ అయినా కానీ చమ్మలు వేస్తుంది మళ్ళీ. యాజ్ యూజువల్గా క్యారెక్టర్ అట్లాంటిది, ఎంత తొక్కి పెట్టినా కానీ మళ్ళీ రివర్స్ అదే వస్తుంది. మన క్యారెక్టర్ ఉంటుంది, అది మారదు అంతే. ఇప్పుడు నన్ను ఎంత సీరియస్గా మాట్లాడమని చెప్పినా, ఎంత సీరియస్గా మాట్లాడినా మళ్ళీ దానిలో కూడా జోకులు వస్తాయి. అది నా క్యారెక్టర్ అంతే. నేను జోవియల్గా మాట్లాడితే జోవియల్గా ఉంటా, ఇదే నా లైఫ్ స్టైల్, ఇదే కథ, ఇది నా క్యారెక్టర్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. అంటే సిచ్యువేషన్స్కి రియాక్ట్ అయ్యే విధానం కూడా సపరేట్గా ఉంటుంది అనుకో మళ్ళీ. సరే, ఆ తర్వాత ఇప్పుడు మనం ఎంత క్యారెక్టర్ని మార్చుకుందామని చెప్పినా అది ఎట్లా తెలుసా, అది మీ పట్టి స్ప్రింగ్ని అట్నే ఉంచగలిగితే కొన్ని రోజుల తర్వాత ఆ స్ప్రింగ్ ఈ రిఫ్లెక్స్ అవ్వడం ఉంటుంది చూడు, అది ఆగిపోతుంది. స్ప్రింగ్ దాని క్వాలిటీ తగ్గిపోయి తన కంప్లీట్ నేచరే పోయి అట్లా ఆగిపోద్ది, ఇట్లా అపదర్శకపోతుంది, ఇండిపెండెంట్ అవుతుంది, ఇట్నే ఉంటుంది అన్నట్టు. లైక్ దట్ ఆ క్యారెక్టర్ని అంత అనిచితే కానీ మన క్యారెక్టర్ మారదు. మనం మార్చాలనుకో తొక్కినా చింగలు వేస్తుంది, అది ఎక్కువ బౌన్స్ అవుతుంది. అది ఇదేదో చెప్పానా, ఓకే అర్థమైంది అని అనుకుంటున్నా. సో క్యారెక్టర్ని మార్చుకోలేము అని చెప్పింది అందరూ వావ్ సూపర్ అని చెప్పారు. ముందుకి ఎవరైనా వచ్చి ఇన్పుట్స్ ఇస్తే మార్చుకుందామని చెప్పి ట్రై చేస్తే ముందుకు వెళ్ళలేరు, వెనక్కి రాలేరు. ఒరిజినల్ ఈజ్ ఒరిజినల్, అట్నే ఉంచుకోండి. ఎవరో వస్తారు, ఎవరెవరో ఏదో చెప్తారు, అవన్నీ మీరు పట్టించుకోవద్దు, ఓకేనా. ముందుకు వెళ్ళాలా వెనక్కి రావాలో తెలియకుండా ఆగిపోకండి, ఓకేనా. ఇన్పుట్స్ ఇస్తారు, అవన్నీ విని వదిలేసేయాలి అంతే. మీరు ఎట్లున్నారో అట్టే ఉండండి, పోండి. డెస్టినీ ఎటు పట్టకపోతే అటు పోండి, డెస్టినీ డ్రైవ్స్ అంతే. మిమ్మల్ని తీసుకుపోయేది విన్నింగ్గా రన్నింగ్గా ఎటు బయటగా, మీ డెస్టినీ ఎట్లా పట్టకపోతే అట్లా పోరు అంతే అని చెప్పింది. ఎంతైనా అంతే అమ్మా డెస్టినీ. మీరు ఎట్లున్నారు అట్నే ఉండండి చెప్పింది. ఆ తర్వాత ఇక్కడ అటు వెళ్ళి కూర్చోమ్మా, అటు వెళ్ళి కూర్చో, పక్కెళ్ళి ఆడుకోమ్మా, పోపో అంటుంది. నువ్వు నా ఫ్యామిలీ ఇంకెవరి ఫ్యామిలీ అంటే అందరి ఫ్యామిలీ అన్నట్టు చెప్తే, ఆ తర్వాత మళ్ళీ నేను ఇంటికి వస్తా అని మర్చిపోతున్నావు అంటే, రాకు నువ్వు, నేను కళ్యాణ్ని దత్తత తీసుకుంటా, అడాప్ట్ చేసుకుంటా మా వాడిని. అరే నువ్వు రెడీగా తీసుకెళ్ళిపోతాను నేను అంటుంది. ఆ తర్వాత
ఆ! ఇక్కడ వాళ్ళ బ్రదర్ గురించి చెప్పింది. మా బ్రదర్ ఒక ఆయన ఉండే 25 ఇయర్స్ బ్యాక్ మా అన్న చనిపోయాడు. ఆయన చదువులో ముందుకెళ్ళలేకపోతున్నా పాయింట్‌తోటి చనిపోయాడు. అప్పుడు నాది చిన్న వయస్సు. మా అన్న చనిపోయాడు. సో, స్టిల్ ఆయన గుర్తొస్తుంటాడు. ఆయన ఒక పర్సన్‌లో నేను మా అన్నయ్యని చూసుకున్నా. మా అన్నయ్య 15 డేస్ నేను అన్నయ్య, అన్నయ్య అని పిలుచుకున్నా. ఆయనే బర్నీ గారు. ఆయనని చూస్తే నా ఏజ్‌కి నా బ్రదర్ ఫీలింగ్ ఉంది ఆయనకి అని చెప్పింది. అర్థం చేసుకోవాలి. దివ్యనికితకి చెప్తుంది. దివ్యనికిత ఇట్లా చూస్తాంది. ఓహో! నాకేనా ఈ స్టోరీ కానీ చెప్పు. ఓకే. నా ఏజ్‌కి ఆయన బ్రదర్ లెక్క ఉంది. కాబట్టి నేను బ్రదర్ అని పిలిస్తే నువ్వు బ్రదర్ అని అనిపించే అంటే నాకు బ్రదర్ అని అనిపించిన ఫీలింగ్ నేను బ్రదర్‌ని పిలుస్తా. ఇప్పుడు దివ్యనికిత వచ్చి మామ, మామ అని పిలవలేదు కదా! అందుకే నా కోరిక తీర్చమని చెప్పిన. నేను అన్నయ్య అని పిలిచేది నువ్వు అన్నయ్య అని పిలిచిన గాని నేను అన్నయ్య అని పిలిచినా నేను అనుకుంటా అని నిన్ను అన్నయ్య అని పిలువమని నేను చెప్పిన. అందుకే అట్లా ఉన్నదంటది. ఓహో! ఏమన్నా కవరింగ్ అనుకున్నా. ఆ! వాళ్ళకి తెలుసా ఆ క్వెషన్ సారీ ఆ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి ఈయనొక్కడే. నా అన్నయ్య క్వాలిటీస్ ఉన్న వ్యక్తి ఈయనొక్కడే. 15 రోజులు చెప్పుకుంటా నేను. అది మైండ్‌లో పడిపోయింది దానికి. అందుకే ఆ ప్రకారమే నేను చెప్పిన ప్రకారమే ఫాలో అవుతా ఉంది. అండ్ ఇంకోటి చెప్తున్నా పిల్లలందరికీ ఒకటే పిల్లల గురించి మీరు పేరెంట్స్‌కి ఒకటే చెప్తున్నా. మీరెప్పుడు లాగొద్దు. సపోర్ట్ చేయండి. అందరికీ చెప్తున్నా పిల్లలకి సపోర్ట్ చేయండి. లాగొద్దు అని చెప్పింది. అంటే ఇండైరెక్ట్‌గా అందరికీ హింట్ ఇచ్చింది. ప్లస్ ఆమెకి ఒక క్లారిటీ ఇచ్చింది. నేను నీకే సపోర్ట్ చేస్తున్నా అన్న సెన్స్‌లో చెప్పింది అనే ఫీలింగ్ అయితే నాకొచ్చింది. లాగొద్దు సపోర్ట్ చేయండి పిల్లలందరిని అని మనకొక మెసేజ్ చెప్పింది అన్నట్టు. ఏదైనా చేస్తా అంటే నో అని అన్నారనుకోరి వాళ్ళు అక్కడ ఆగిపోతారు. లాగిరనుకోరి డిప్రెస్ అయితారు. ఇప్పుడు మా అన్న చనిపోయినట్టుగా ఇట్లాంటివన్నీ సిచ్యువేషన్స్ జరుగుతాయని మొత్తంగా చెప్పింది. ఇక ఓదార్చిండు అన్నయ్య వచ్చి, అన్నయ్య బర్నీ అన్నయ్య వచ్చి ఓదార్చిండు. మావయ్య మావయ్య అని ఒకసారి పిలువమ్మా అని చెప్పి రేపటి నుంచి పిలిపించుకుంటాడేమో చూడాలి. మీరు చూస్తున్న విధానం చాలా బాగుంది. దివ్యనికితని డీల్ చేస్తున్న విధానం చాలా నచ్చింది నాకు. డుమ్రియా డుమ్రి 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 అంటాడు. అంటది. అన్న తర్వాత ఇమాన్యుల్ అండి మాట్లాడొద్దు మమ్మీ బాగా ఇక్కడ దివ్యనికిత వచ్చి ఇమాన్యుల్ నాకు బాగా ఇష్టం మమ్మీ ఆయన నాతో మాట్లాడు అసలు అని అంటే మీరు చాలా బాగా కామెడీ చేస్తున్నారు. అసలు ఎవడైనా ఏడుస్తాడు నవ్వించడం చాలా కష్టం. అది ఆర్ట్ మీరు బాగా చేస్తున్నారు. ఆర్ట్ చాలా బాగా ఆర్ట్ అని చెప్పింది. ఆ తర్వాత కెమెరా పెట్టిన మాట్లాడు డిమాండ్ పవన్ గురించి ఏంది మీ ఇద్దరి మధ్యలో కెమెరా పెట్టిన మాట్లాడరా కిచెన్లో ఉంటారు ఒకరికొకరు మాట్లాడుకోరు ఎప్పుడు మాట్లాడతారు ఏం మాట్లాడతారు కనీసం అది ఆ టీఎంఐ ఇది టీఎంఐ అని కూడా మాట్లాడుకోరా ఏంది ఇది ఇంత సైలెన్స్ మీకు ఏమైనా కోడ్ లాంగ్వేజ్ ఉందంటే కోడ్ లేదు ఏం లేదు వాడు మాట్లాడు అంతే అని చెప్పి దివ్య అంటుంది. ఆ తర్వాత సంజనక్క ఒక్కొక్కరి గురించి ఒక పాయింట్ చెప్తాను. సుమన్ శెట్టి గారు మీ ఇద్దరికి ఇట్లా ఫ్రెండ్షిప్ సెట్ అయింది ఆమె హైట్ ఏంది మీ హైట్ ఏంది ఇట్లా అని చేసి క్యూటీ అని అంటది. అసలు మీ ఫ్రెండ్షిప్ ఎట్లా సెట్ అయిందో ఏమో. వర్ణి గారు ఫాదర్ ఫిగర్ బ్రదర్ ఫిగర్ అని చెప్తుంది. నెక్స్ట్ ఇమాన్యుల్ ఒక నియోజకవర్గానికి చెందినోడు కాదే నువ్వు అందరికీ చెందినోడు అంటది. సంజన ఈమెకి పని ఇద్దా మహారాణిలాగా కూర్చుని పెట్టారు పని ఇచ్చినావా పెంటే అంటే పని ఇవ్వకపోయినా పెంటే అని చెప్పి ఇమాన్యుల్ అంటాడు. ఆ తర్వాత రీతు డిమాండ్ వామ్మో ఈ ఇద్దరిదమ్మో వామ్మో అనగానే దివ్యనికిత వద్దే అని చెప్తూ ఉంటుంది. చూసి అబ్బా ఇదిలో ఒక ట్రాక్ అరుచుకుంటూ దూరం పోతారు. మళ్ళీ వచ్చి నువ్వేమన్నావు ఒకటే టార్చర్ మెంటల్ టార్చర్ అంటే బాగుండు అనలేదు. 24 గంటలు ఒకటే టార్చర్ మీతో రైట్. వామ్మో ఈ కొట్టుకోవడం ఏంది బయటకు వెళ్ళాక ఒక డౌట్ ఉంది బయటకు వెళ్ళాక ఇలాగే ఉంటారా బీబీ అయిపోయిన తర్వాత బై టాటా బీబీ అయిపోయింది కదా బై అంటారా అని చెప్పి డౌట్ ఉంది అంతే అంటారు. మీరు కరెక్ట్గానే చెప్పారు శ్రీలక్ష్మి గారు మీరు కరెక్ట్గానే చెప్పారు. వాళ్ళు అంతే అంటారు టాటా బై అని చెప్పుకొని ఎవరి ఇంటికి వాళ్ళు పోతారు. చూసిన వాళ్ళంతా పిచ్ ఓల్డ్ హే. నెక్స్ట్ తనుజ ఎట్లంటే కూతురులాగా మా పెద్ద అమ్మాయిలాగా మొత్తం తన చేతుల్లోకి తీసుకుందన్న సంగతి కూడా మనకు తెలియదు. ఎదుటోళ్ళ దగ్గర నుంచి మొత్తం తీసుకుందన్న సంగతి కూడా ఎదుటోళ్ళకి తెలియదు. అట్లా మొత్తం తీసుకుంటావు అంటే నేను ఏమని చెప్తున్నా అంటే ఒక పెద్ద కూతురు లాగా అని చెప్పింది. అర్థం చేసుకోవాలి. అందరి దగ్గర నుంచి ఫసక్ అన్ని సపోర్ట్లు తీసుకొని మొత్తం క్లీన్ స్వీప్ చేసి నాకెవరు సపోర్ట్ చేయట్లేదని చెప్పి పైకి వెళ్ళి అందరినీ కంట్రోల్లో పెట్టుకొని అసలు వాళ్ళు ఈమె కంట్రోల్లో ఉన్నట్టుగా వాళ్ళకి తెలియకుండా ఇమాన్యుల్ కావచ్చు వర్ణి కావచ్చు అందరూ సుమనన్న కావచ్చు అందరూ కూడా ఈమె కంట్రోల్లో ఉన్నారని వాళ్ళకు కూడా తెలియకుండా చేసే అద్భుతమైన మ్యానిపులేటర్ అని చెప్పింది. నెక్స్ట్ కళ్యాణ్ పక్కింటి అబ్బాయిలాగా ఉంటాడు. అసలు ఏదైనా అడిగితే నో చెప్పేందుకు నువ్వు వాడు పక్కింటి అబ్బాయిల దగ్గర పోయి సిలిండర్ ఉంది వచ్చి లోపల పెట్టు అంటే వాడు వచ్చి నో చెప్పకుండా లోపల పెట్టే పక్కింటి అబ్బాయి ఉంటాడు ఇటు పడుతుంది. ఆ తర్వాత అక్కడ 15 minutes స్టాండప్ కామెడీ చేసిరు ఆంటీ మీరు చాలా బాగా నవ్విచ్చారని చెప్పి ఇమాన్యుల్ అంటాడు. ఆ తర్వాత మళ్ళీ ఫుడ్ వస్తుంది పన్నీర్కి సంబంధించింది ఏదో వస్తే ఆ ఫుడ్ రాగానే ఆంటీ సూపర్ ఆంటీ థ్యాంక్స్ ఆంటీ అని అంటే ఇంకొకసారి గనక ఆంటీ అన్నావనుకో అంటది. రాధా అని పిలుస్తాడు. నేను మాస్ అమ్మ మాస్ సూపర్ మాస్ నేను మాస్ అంటే మాస్ అని చెప్పి అంటుంది.
ఆ తర్వాత నాతో సోలో ట్రిప్‌కి వచ్చేదెవరు బయటకి? నేను బయటికెళ్ళేటప్పుడు ట్రిప్‌కి వచ్చేదెవరు? ఏ అనంగానే కళ్యాణ్ నేనొస్తా అంటాడు. ఏ కమాన్ మనం బ్యాంకాక్ పోదాం అంటాంది. మా ఫుల్ హైపర్ తెలుసా? హైపర్ అంటే హైపర్. ఆ తర్వాత అది ఇసిరేస్తే కీర్ కబాబ్ ఏదో సంథింగ్ వచ్చింది. యాహ్! షీర్ కబాబ్. యాహ్! ఆ తర్వాత డీజే టిల్లు పాటొచ్చింది. బిగ్ బాస్ అంటే బాయ్ చెప్పేటప్పుడు బిగ్ బాస్ ఐ లవ్ యూ, ఐ లైక్ యూ బిగ్ బాస్, ఐ లైక్ యూ అంటది రాధా. రాధా ఐ లవ్ యూ రాధా అని ఇమాన్యుల్ అంటాడు. రాధా కరెంట్ అని చెప్పి సంజన అక్క అంటది. అసలు అందరూ ఇక ఫుల్ డ్రెస్ బాగుందా అన్నది వెళ్ళేటప్పుడు డ్రెస్ బాగుందా, చీర బాగుందా, డ్రెస్ బాగుందా, అటైర్ బాగుందా అన్నట్టుగా చెప్తుంది. ఆ వైబ్ ఏంట్రా అసలు ఆ కరెంట్ వైబ్ అబ్బబ్బబ్బబ్బా అని చెప్పి షాక్ అవుతూ ఉంటారు. డీజే టిల్లు పాట వస్తుంది, డ్యాన్స్ చేస్తారు, మాస్ మమ్మ మాస్ నేను అనుకుంటే వెళ్ళిపోతుంది. మస్తు అనిపించింది కదా. ఇక భరణి అని ఉండి ఎంత క్లారిటీ మా మమ్మీకి వామ్మో అని అంటే దివ్యనికితా ఉండి మా మమ్మీ గ్యాప్ ఇస్తే దేశాన్ని అమ్మేస్తుంది అంత డేంజరు. మా అమ్మలో నేను 10% కూడా కాదు. మా అమ్మ వస్తే సెంటిమెంటు లేదు, ఆయింట్మెంట్ లేదు, మొత్తం దబిడే దిబిడే. డీజే టిల్లుకి డ్యాన్స్ చేసి వెళ్ళిపోయింది చూసిరా ఎట్లుంటుంది మా మమ్మీ అంటే వామ్మో అసలు అంత ఎంటర్టైన్మెంట్ చేసింది తను అసలు మామూలు కాదు అన్నట్టుగా. అండ్ మీ మామయ్య గురించి చెప్పడం, మీ బ్రదర్ గురించి ఆమె బ్రదర్ గురించి చెప్పినప్పుడు కూడా నాకు బాగా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి అని ఈ మాటలతో మనకి ఎపిసోడ్ అయిపోయింది. సో ఓవరాల్గా ఎపిసోడ్లో ఉన్న నీతి ఏమిటి అంటే ఆమె నవ్వుతూనే ఉన్నదంతా చెప్పిపోయింది. అర్థం చేసుకున్నవాడికి అర్థం చేసుకున్నంత. దివ్యనికితకైతే గట్టిగా అర్థమవుతుంది, నాకు అర్థమైంది. చూద్దాం ఈ ఎఫెక్ట్తో అంటే దివ్యనికిత వాళ్ళ మమ్మీ ఎఫెక్ట్తో దివ్యనికిత ఓటింగ్ పెరుగుద్దా పెరగదా ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ ఇక బిగ్ బాస్కి సంజన అక్క దగ్గర నుంచి రావాల్సిన సేవలన్నీ వచ్చేసినట్టే. ఆయనకు కావాల్సింది ఏంది వాళ్ళ ఫ్యామిలీ వీక్. ఆ ఫ్యామిలీ వీక్లో వచ్చే ఎమోషన్స్. సో అవి అయిపోయినాయి కాబట్టి మరి సంజన అక్క మీద ఎటువంటి దృష్టి చూపిస్తాడో బిగ్ బాస్ తెలియదు. ఈ వారం చాలే సేవలు అని చెప్పి పంపించినా పంపించవచ్చు, ఏదైనా జరగచ్చు. ఏందన్నా ఓటింగ్ అంటే ఓటింగ్లో చూస్తుంటే లీస్ట్లో నుంచి కనబడుతున్నారు కాబట్టి చెప్పలేం కదా. మరి దివ్యనికిత ఉంటే ఏమొస్తుందంటే ఫైటింగ్ గీటింగ్ ఏమైనా వస్తుంది అని చెప్పి చూస్తారు అది. సో ఇది మ్యాటర్. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కదా మీరు ఓటు వేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ మిడ్ నైట్ ముచ్చట్లు ఏమైనా ఉంటే ఎతికి ఏమి లేకపోయినా అదొకటి ఇదొకటి అల్లి అందరిలానే నేను చెప్పే ప్రయత్నం చేస్తా పొద్దుగాల ఏమంటారు. ఎందుకు అంటారా నాకు అది చెప్పబుద్ది కాదు. అక్కడ ఏం లేకపోతే ఎందుకు మసిూసి మారడిగా చేయడం అని ఫీలింగ్ వస్తుంది కానీ ఏం చేస్తాం కరువాసిపోయినాం. సరే ఉంటా, టేక్ కేర్, టాటా బై బై, నమస్తే, షబ్బా ఖైర్, గుడ్ నైట్. టెట్టడం.